తమస్సు అంటే ఏమిటి అంటే లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండేకాకృతి వెలుగునతని నే సేవింతున్నని చెప్పి భాగవతంలో పోతనామాత్యుల వారు వర్ణిస్తారు. పెంచీకటి అంటే ఏమిటి అంటే ఈ సమస్త ప్రకృతి అంతా కూడా ప్రళయం వచ్చి లయం అయిపోయిన తర్వాత కూడా అప్పుడు ఈ సూర్యచంద్రులు వీరెవరు కూడా ప్రకాశిస్తూ ఉండరు. అటువంటి ప్రళయకాలంలో కూడా ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అంటే ఆదిత్యవర్ణంతో ఆదిత్యుడి తేజంతో వెలుగుతూ ఏ పరమాత్మ అయితే ఉంటాడో అటువంటి పరమాత్మను నేను సేవిస్తాను అని చెప్పి ఆ గజేంద్రుడు శరణాగతి చేస్తాడు స్వామివారిని. అటువంటి స్వామివారి యొక్క దివ్య ఆలయంలో ఈనాడు ఎన్నో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, నిత్యము జరిగేటువంటి ఉత్సవాలు, పక్షానికి ఒకసారి జరిగేటువంటి ఉత్సవాలు, మాసానికి ఒకసారి జరిగేటువంటి ఉత్సవాలు, అలాగే సంవత్సర వార్షికోత్సవాలుగా జరిగేటువంటి ఉత్సవాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి స్వామివారి యొక్క దివ్యాలయంలో. ఈనాడు కార్తీక దీపోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ దీపాలను చూసి నమస్కారం చేసినంత మాత్రం చేతనే మన పాప రాశి అంతా కూడా దగ్ధమైపోతుందట. అటువంటి దీపాలను మనం నమస్కరిస్తూ ఆ లక్ష్మీనారాయణ స్వరూపాలైనటువంటి ఆ దివ్యమైనటువంటి దీప సందర్శనం ద్వారా మనందరికీ కూడా జ్ఞానము కలిగి స్వామివారి యొక్క మార్గంలో మనం వెళుతూ ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మోక్ష సామ్రాజ్యానికి మనందరం కూడా చేరుకోవడానికి ఆ శ్రీనివాస ప్రభువు మనందరికీ కూడా జ్ఞాన జ్యోతిని వెలిగించాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అని ఆ స్వామివారి పదపద్మాలను ప్రార్థిస్తూ కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అని చెప్పి ఆ స్వామివారికి నమస్కరిస్తూ ఆ స్వామి యొక్క చరణార విందములను ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అదిగో చూస్తూ ఉన్నాం మనం ఆలయ అధికారగణం, అలాగే ఆలయంలో పనిచేసేటువంటి వారంతా కూడా ఈనాడే తిరుమల క్షేత్రంలో దీపావళి మహోత్సవం జరుగుతోందా అన్నంత కోలాహలంగా వారంతా చేత దివ్యమైనటువంటి దీపాలను ధరించి ముందుకు వస్తూ ఉంటే కోలాహలంగా కన్నులెదుటిదే గల వైకుంఠము అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు వర్ణించినట్లుగా మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలడనండెడివాడు కలడో లేడో అని చెప్పి గజేంద్రుడు వర్ణిస్తాడు. అటువంటి పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈనాడు ఇన్ని జ్యోతి స్వరూపాలలో ప్రకాశిస్తూ మనందరికీ కూడా దివ్యమైనటువంటి దర్శనాన్ని కలగజేస్తూ ఉన్నాడు. అటువంటి పరమాత్మను మనం ఏమని ప్రార్థించాలి అంటే, నువ్వు ఈ నోటిని నాకు అనుగ్రహించావు ఓ స్వామి, కాబట్టి నీ యొక్క నామాన్ని చెప్పడానికి మాత్రమే ఈ నోరు ఉపయోగపడాలి. అటువంటి నామస్మరణాన్ని చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. గోవింద గోవింద. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద